హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి, మనమంతా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ మన వీడియో చూసే ముందైతే వీడియోని అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇది వచ్చేసి మొన్న ఈవినింగ్ అన్నమాట. ఇంకా అక్కడైతే చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను. చాయ్ అయితే పెట్టేసిన అనమాట. చాయ్ ఇంకా తాగేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడైతే అండ్ మీరు తాగారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నిన్న మార్నింగ్ అనమాట. నిన్న మార్నింగ్ ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇక్కడి నుంచి మ్యూజిక్ అయితే పెడతా వినండి. ఇంకా అక్కడైతే ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను. బాల్కనీ అయితే చిమ్మేసి మొత్తము అండ్ మాప్ అయితే పెట్టేసిన అనమాట. మాప్ పెట్టేసి తర్వాత ఇంకా అక్కడ ముగ్గు అయితే వేసేసుకుంటా ఉన్నాను. ముగ్గు వేసినాక అండ్ ఇంకా చిన్న చిన్న దోశలు అయితే వేస్తూ ఉన్నాను పిల్లల కోసం అని చెప్పేసి. ఇంకా అక్కడైతే దోశపిండి నిన్న నానబెట్టానని చెప్పాను కదా. ఇంకా అక్కడైతే సిమ్లో పెట్టిన బ్రౌన్ కలర్లో వస్తాయి దోశలు. కాకపోతే నేను స్టవ్ ఏం చేసిన హైలో పెట్టిన అనుకొని వేసిన అన్నమాట. కాకపోతే సిమ్లో పెట్టేసిన. ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి దోశలు వేస్తే బ్రౌన్ కలర్లో అయితే రాలేదు. మళ్ళీ ఇంకా అందుకే రాలేదన్నమాట బ్రౌన్ కలర్లో. ఇంకా మళ్ళీ ఇంకొక రెండో స్టెప్ అయితే వేసిన అనమాట. ఇవి వేసిస్తే కొద్దిగా మంచిగా తింటారని చెప్పేసి ఇట్లా అయితే చిన్నగా ట్రై చేసిన. మనం వేరే స్టైల్లో కూడా ట్రై చేయొచ్చు. మన క్యాట్ అవన్నీ అట్లయితే మంచిగా ట్రై చేయొచ్చు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి చిన్న అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా చిన్న దోశలు వేసినాక వాటి మీకు వెళ్ళి కొద్దిగా ఆయిల్ వేస్తే కొద్దిగా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఆయిల్ వేయకుండా దోశ మంచిగానే వస్తుంది. కాకపోతే ఆయిల్ వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఆయిల్ వేయకపోతే ఆ టేస్ట్ అనేది రాదు. నార్మల్గా దోశలు అయితే వేసేసుకోవచ్చు మనం ఆయిల్ లేకుండా. కాకపోతే ఆయిల్ ఉంటే వేరే టేస్ట్ ఉంటుంది, ఆయిల్ లేకపోతే వేరే టేస్ట్ ఉంటుంది. ఆయిల్ లేకపోతే కొద్దిగా చప్పచప్పగా వెరైటీ ఉంటుంది. ఆయిల్ వేసినాం కాబట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా పెద్ద దోశ వేసిన మంచిగా వచ్చేసింది బ్రౌన్ కలర్లో. ఇంకా అదైతే వేసేసిన అనమాట. అది వేసేసి ఇంకా అది నిన్న మార్నింగ్, ఇది వచ్చేసి ఇంక ఈరోజు మార్నింగే లేచి ఇంకా మార్నింగ్ అంటే 6కి లేచిన. ఇంకా నేను స్నానము చేసే వరకు ఫ్రెష్ అప్ అయ్యే వరకు తెల్లారింది 6:40 ఏమవుతుంది అప్పటికి టైం అయితే. 6:40 వరకు మొత్తం ఇల్లంతా చిమ్మేసి ఇంకా మాప్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. మాప్ పెట్టేసి తర్వాత ఇంకా మొత్తం పూజ అయితే చేసుకోవాలి. ఇంకా అదే మన బయట గడప కూడా అలంకరించుకున్న గడప గిట్ల బయట అలంకరించుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను.
ముగ్గు కూడా పెట్టేసుకున్నాను అనమాట. కడప అలంకరించుకున్నాం అనుకోండి మంచిగా అనిపిస్తుంది. పచ్చగా కడుపు ఉండి వైట్గా ముగ్గు అట్లుంటే మస్తు అనిపిస్తుంది. అండ్ ఇంకా అక్కడైతే మంచిగా ఉందన్నమాట. మంచిగా అలంకరించేసిన. ఇంకా తర్వాత మాప్ అయితే పెట్టేసి ఇల్లు చిమ్మేసి మాప్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా పెట్టేసినాక తర్వాత అయితే ఇంకా పూజ అయితే చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇంక ఈరోజు కూడా దోశలే, నార్మల్గా దోశలు అయితే చేసేస్తూ ఉన్నాను. నేను ఈవినింగ్ పప్పు వేసి ఉంటుంది నైట్. ఇంకా ఆ పప్పులోకి దోశలు అయితే చాలా బాగానే ఉంటాయి. అందుకని చెప్పేసి చట్నీ ఇట్లా ఏం చేయలేదు. నార్మల్గా దోశలు అయితే పోసేస్తూ ఉన్నాను. వాళ్ళు కొద్దిగా చిన్నగా పోస్తుంది దోశ. ఫస్ట్గా తినేస్తారని చెప్పేసి, పెద్దగా ఉన్నారనుకో ఆ ఒక్కటే చాలంటారు. అందుకని చెప్పేసి కొద్దిగా చిన్నగా అయితే పోస్తూ ఉన్నాను. ఇంకా పప్పులోకి పప్పు కాంబినేషన్, దోశ కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఇంకా చికెన్ చేయలేదు, ఇంకా పప్పు ఉన్నదని చెప్పేసి పప్పు అయితే ఆ రైస్ పెట్టిన కదా, రైస్ దాని మీద కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుంటుంది. ఫ్రిడ్జ్లోకి తీసి రైస్ వేడిగా ఉంటుంది కదా, ఆ రైస్ మీదనైతే పెట్టేసిన అనమాట పప్పు అయితే. ఇంకా ఈ దోశలు వేసిస్తే పిల్లలు తింటారని చెప్పేసి ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా పప్పుతో తినేస్తే పని అయిపోతుంది. ఇంకా పాలు పెట్టేసిన, చాయ్ పెట్టేసిన, ఇంకా అవి ఏమైతే తీయలేదు నేను వీడియో. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే మన ఛానల్కి కొత్తగా ఇప్పుడే చూసినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.